నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు జయప్రద అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ రోజుల్లో చాలా ఈజీగా పెళ్ళిళ్ళు ఏమంటారు, నాకు ఆ పదం వస్తుంది కానీ అంటే ఇష్టం లేదు, ఈజీగా విడిపోతున్నారమ్మా. మొన్న ఒక సందర్భం చూసుకుంటేనైతే పెళ్ళికి భరాత్ రూపంలో పెళ్లి కూతురు ఆడుకుంటా వస్తే నాకు వద్దు అన్నాడంట పెళ్లి కొడుకు. పెళ్లి కూతురు ఆట నాకు ఇష్టం లేదు అన్నాడంట. ఈ అటు నుంచి అటే తిరుగు ముఖం పట్టిద్దంట భరాత్. అంటే నువ్వే ఇప్పుడు నా కూతుర్ని రిస్ట్రిక్ట్ చేస్తే రేపు పొద్దున ఇంకెంత రిస్ట్రిక్ట్ చేస్తావా, వద్దులే ఇక్కడ ఆపేద్దాం అని తండ్రి వెనక్కి తీసుకెళ్ళిపోయాడంట. అంటే అంత ఈజీగా అయిపోతున్నాయి. ఒకవేళ ముహూర్తం బలం కానీ లేకపోతే వాళ్ళిద్దరు కంపాటిబిలిటీ కానీ చక్కగా ఉండుంటే అలా అయి ఉండేది కాదేమో అని అనుకోవచ్చా? ఏ గ్రహం వాళ్ళు ఎలాంటి జాతకస్తులను పెళ్లి చేసుకుంటే ఆ కంపాటిబిలిటీ అంటూ ఉంటుంది? కొన్ని మార్కులు వేస్తూ డివైడ్ చేస్తూ ఉంటారు కదా, అది తెలియజేసే ప్రయత్నం చేద్దామమ్మా. ఎప్పుడైనా జాతకం చూపించుకున్నప్పుడు మైండ్లో పెట్టుకొని వెళ్తే భవిష్యత్తు కదమ్మా పెళ్ళంటే. 100%. సో ఏమంటారు? తప్పకుండా. అయితే ఏంటంటే ఇక్కడ మనం చాలా వరకు ఏంటంటే కంపాటిబిలిటీస్ అనేది వాళ్ళు మారిపోయినా మారిపోవడం అంటే ఏంటంటే ఒకప్పుడు జాతకానికి ఇచ్చే ప్రాధాన్యత ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇదేంటంటే సరే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఈ మధ్య ఎక్కువ ఇస్తున్నారేమో అని అనుకుంటున్నారు. పాపం వాళ్ళు ఇస్తున్నారు అనుకుంటూ జ్యోతిషులు నోరు ముగించేస్తున్నారు. అంటే ఇప్పుడు మా అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళని కదిలిచ్చామనుకోండి, మా రోజుల్లో ఎవడు చూసాడా మా జాతకాలు, ఇప్పుడు మీరు జాతకాలు అంటున్నారు, కొత్తగా మొదలు పెట్టారు, ఈ శాంతి పూజలు అంటున్నారు, ఆ శాంతి పూజలు అంటున్నారు. అంటే ఇప్పుడే అవేర్నెస్ వస్తుందేమో అనుకుంటున్నాం. కాదమ్మా, అవేర్నెస్ పెరిగిందన్న. అయితే ఏంటంటే అవేర్నెస్ కాస్త అదేమైపోయిందంటే లాట్ ఆఫ్ చాయిసెస్ అయిపోయాయి. అంటే ఇప్పుడు ఏంటి, నేను ఒకవేళ బాగాలేదని చెప్పాను, వేరే జ్యోతిషుని చూపించారు, మాకు ఈ అమ్మాయి నచ్చిందండి, వేళ వాళ్ళు ఇలా చెప్పారండి అంటే అప్పుడు ఆయన ప్రాధాన్యత ఏంటంటే అది సరే, అది మీకు నచ్చింది కదా, అది అర్థమైపోయింది అక్కడ విషయం. సో ఈ సంబంధం వీళ్ళకి కావాలి. ఇప్పుడు ఆవిడ వద్దంది, ఇప్పుడు నేను కూడా వద్దని చెప్తే మళ్ళీ ఇంకో వదిలికి వెళ్తుంది తప్ప వీళ్ళు ఈ అమ్మాయిని మాత్రం వదులుకోరు. అప్పుడు ఏం చేస్తారంటే పరిహారాలు వెతికి పరిహారాలు చేస్తున్నారు. ఈ పరిహారాలు చేస్తే ఖచ్చితంగా కలిసే ఉంటారు. ఇది నేను 100% చెప్తాను. ఒక జాతకంలో బాగాలేదు, పరిహారం చేయించండి, చేసాక చేసుకోండి, పెళ్ళండి చేసుకోవచ్చు. ఈ పరిహారాలు చేసే దగ్గర కాంప్రమైజ్ అయిపోతారు. ఏమవుతుందంటే ఒక ప్లేస్ చెప్తే ఆ ప్లేస్ కాకుండా వాళ్ళు కన్వెంట్ ఉన్న ప్లేస్ చేయిస్తారు. ఏమంటే ఆయన పంతులు గారు, ఈయన పంతులు గారి, ఆయనకి మంత్రం వచ్చు, ఈయనకి మంత్రం వచ్చు అని. కానీ డెప్త్ ఏంటి, ఎవరి దానిలో సిద్ధహస్తులు అనేది కొంతమందికి వచ్చు. ఇప్పుడు మనం ప్రావీణ్యం కూడా ఉంటది కదమ్మా, ఉంటుంది, ఒక ప్లేస్ కొన వాల్యుబుల్ ఉంటుంది. ఒక్కొక్క క్షేత్రాల్లో ఆ ప్లేస్ లో ఆ ఎనర్జీస్ పనిచేస్తుంటాయి. సో ఇలావి కూడా ఉంటాయి అన్నమాట. ఇది చేయమన్నప్పుడు దాన్ని కాదని ఏదో కొట్టేసి చేస్తుంటారు, దానివల్ల రాంగ్ అయిపోతాయి. పరిహారం పూర్తిగా చేయరు. నేను ఒక జాతకంలో ఒక జ్యోతిషులకి అమ్మాయి నక్షత్రానికి ప్రత్యత్తార పడింది. సో ప్రత్యత్తార పడితే పెద్ద దోషం ఏమి ఉండదులండి, ఉప్పుని దానం ఇవ్వండి బ్రాహ్మడికి అని చెప్పేసాను. సో ఉప్పుని దానం ఇవ్వమని చెప్పేసాను. చెప్తే ఉప్పుడు దానం ఇవ్వడానికి వాళ్ళు అప్పటికప్పుడు మండపంలో పంతులు గారికి, పెళ్లి చేస్తున్న పంతులు గారికి ఇచ్చారు. ఉప్పుడు దానం ఇమ్మన్నారండి, దానం తీసుకోండి అనేసి. ఆ పంతులు గారికి అది తీసుకొని ఇష్టం లేదు. కానీ పెళ్లి కార్యక్రమము అంత ఆయన ఎత్తి మీద ఉంది కనుక అప్పుడు వద్దు అంటే మరి ఈ కార్యక్రమం బాగుండదు కదా అని చెప్పి ఆయన నిర్మోహమాటంగా సరే అమ్మ అలాగే పెట్టండి అని చెప్పేసి. కానీ దీని ఉప్పుని దానం ఇస్తే దానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం ఉచ్చారణ చేసి దాన్ని దానం ఇచ్చి దాన్ని దక్షిణ ఇవ్వాలి. వీళ్ళు చెప్పారండి, జ్యోతిషులు చెప్పారు, మీరు మరి మాకు కుదరలేదు, టైం కుదరలేదు, మీరు తీసేసుకోండి అని చెప్పేసి. దాని తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు వచ్చి వాళ్ళు ఫోన్లు చేసి అడిగితే చెప్పా, మీరు చేసిన విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి నాకు చెప్పండి వివరంగా అండి. అప్పుడు ఆవిడ చెప్పినప్పుడు అర్థమైంది నాకు. ఎందుకంటే పెళ్లి మండపంలో దానం ఇవ్వకూడదు. పెళ్లి చేసినప్పుడు ఆ మండపంలో ఉండేది అంటే దేవత అందరూ ఆహ్వానిస్తాం. ఇప్పుడు మనకి కంటికి కనిపించిన వాళ్ళు మా చుట్టాలు, బంధువులు. కంటికి కనిపించిన కొన్ని శక్తులు ఉంటాయి. మంత్రస్థానంలో అందరినీ ఆవాహయామి చెప్పి అన్ని పిలుస్తారు అగ్నిసాక్షిగా. ఈ అగ్నిసాక్షిగా ఉన్న దేవతలు ఉన్నప్పుడు దానాలు ఇచ్చినప్పుడు అక్కడ దానం చేసే ప్లేస్ కాదు అది. అక్కడ జరగాల్సిన ఒకే ఒక దానం కన్యాదానం. అది తప్ప ఇంకేం ఉండకూడదు. ఈ కన్యాదానం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తాం. ఆ ప్లేస్లో పంతులు గారిని ఇబ్బంది పెట్టి చేసాం అనుకోండి, అక్కడ పంతులు గారు ఇబ్బంది పడ్డారు అనుకోండి, మానసికంగా బాధపట్టినట్టే. ఆ మానసికమైన బాధ దోషంగా మారుతుంది. ఇవి తెలియదు చాలా మందికి. ఏంటంటే పర్టికులర్గా ఏ పనులు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలనేది తెలియకపోవడం వల్ల ఈ దోషాలు. పరిహారాలు చేయడం వల్ల ఫలితాలు ఉంటాయి, కానీ ఆ పరిహారం పర్ఫెక్ట్ గా చేసే విధి విధానాలని అసలు కాంప్రమైజ్ కాకుండా చేయాలి. అప్పుడు 100% పనిచేస్తాయి. సో మనం జ్యోతిష్యంలో చూసుకుంటే జాతకాల్లో ముఖ్యంగా
కొన్ని జాతకాలకి నప్పవు అని చెప్పినప్పుడు రాసుల వారిగా తీసుకుందామమ్మ. ఖచ్చితంగా రాశిలో తీసుకుందాం. ఎందుకంటే వాళ్ళ ఆ లగ్నం తెలియదు ఎవరికి, ఇంకా లగ్నం అంటే ఏంటో చాలా మంది తెలియదు. సో మామూలుగా అయితే నేను జాతకం చూస్తే లగ్నం చూస్తాను, లగ్నం నుంచి ఏ లగ్నం వాళ్ళకి బాగుంటుంది అని చూస్తాం. ఇప్పుడు నేను 50% వీళ్ళకి అర్థమయ్యే విధంగా ఏంటంటే రాశి వైజ్ చెప్తాం. సో రాశి వాళ్ళకి తీసుకుంటే మేషరాశి మొదటిది. సో మేషరాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళు సూట్ అవుతారు, కంపాటబిలిటీ ఇది లైఫ్ టైమ్ అండ్ బిజినెస్ టైం రెండింటి పనిచేస్తాయి. ఇప్పుడు సో జీవిత భాగస్వామిగా మనం ఆర్థికంగా ఎదగాలన్నా సరే ఈ పార్ట్నర్షిప్స్ కాంబినేషన్స్ చూసుకోవాలి. ఇవాళ రోజున పెళ్లి అనేది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కలిసి కంబైన్ బిజినెస్ లాగా అయిపోయింది. అంతేనమ్మా. ఎందుకంటే ఆ అమ్మాయి ఎంత సంపాదిస్తుంది, సంబంధాలు మానసిక అన్ని అదే అమ్మాయి ఏం చేస్తుంది, మా అబ్బాయికి సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి అమ్మాయికి సపోర్ట్ గా ఉండాలి. వీళ్ళు చాలా మంది ఎందుకు ముందు అసలు ఇటు 7 తరాలు ఏం సంపాదించారు, ఇదివరకు అయితే ఇది 7 తరాలు అటు 7 తరాలు ఎందుకన్నారంటే జాతక దోషాలు ఏమైనా వంశపార్యపర్యంగా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయా. ఇప్పుడు చూసేది ఏంటంటే జాతకంలో చూసేది అమ్మాయికి వైదివ్యం ఉందో లేదో చూసుకునే వాళ్ళు. కొన్ని దోషాలు ఏమైనా మంగళ్య దోషాలు ఉన్నాయా, గర్భదోషాలు ఉన్నాయా అంటే మనం ఇప్పుడు ఏవైతే శాపాలను మాట్లాడుకుంటామో అవన్నీ దోషాల కింద చెప్పేవాళ్ళం. శాపాల కింద కాదు, దోషాల కింద చెప్పేవాళ్ళు. సో గర్భదోషం ఏమైనా ఉందా ఈ అమ్మాయికి, అదైతే శారీరకమైన దోషాలు ఏమైనా ఉన్నాయంటే కొంచెం అంగవాక్యల్య దోషాలు అంటారట. అంటే కొంచెం పిల్లలు సరిగా పుట్టకపోవడం కానీ, కొంతమంది మాటలు సరిగా రాకపోవడం కానీ, ఇవన్నీ జరుగుతాయి. ఈ దోషాలన్నీ చెక్ చేసేవాళ్ళం. ఈ దోషాలు చెక్ చేసి 7 తరాల్లో ఎవరికైనా ఉంటే అది వస్తుంది. అదే అందుకని అది చూసేవాళ్ళు. ఇవాళ రోజున అసలు 7 తరాలు పక్కన పెడితే అసలు అమ్మ నాన్న గురించి ఆలోచించట్లేదు. అబ్బాయి ఏం సంపాదిస్తున్నాడు, అబ్బాయి తగ్గట్టు అమ్మాయి ఏం సంపాదించాలి, మా స్టేటస్ తగ్గట్టు అమ్మాయి ఉందా, అదే చూస్తున్నారు. ఈ చూడడంలోనే చాలా వరకు స్టేటస్ చూసుకుంటే ఫ్యామిలీ కలిసి ఉండదు కదా, ఇది మెయిన్ ఇబ్బంది ఇక్కడ. దాంతో అమ్మాయి కూడా అలాగే కోరుకుంటుంది, స్టేటస్ బాగుండి అబ్బాయిని చేసుకోవాలి తప్ప ఏం లేని వాడిని చేసుకుంటే ఏమొస్తుందని చెప్పేసి అమ్మాయి కూడా అదే అనుకుంటుంది. ఆ అమ్మాయి కోసం అబ్బాయి కూడా కష్టపడుతున్నాడు. ఈ ఇద్దరు కష్టపడే దాంట్లో ఏమైందంటే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ బిజినెస్ పర్సన్స్ అవుతాం తప్ప లైఫ్ పార్ట్నర్స్ అవ్వట్లే వాళ్ళు. సో వాళ్ళ జీవితాన్ని కష్టాలని అర్థం చేసుకునే మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే లాభ నష్టాలతో ముడివేసుకుంటున్నారు. ఆ లాభ నష్టాలకు ప్రేమ, దాంట్లో ఉండే మాధుర్యము ఇవన్నీ అనుభవించట్లేదు. అసలు ప్రేమ అనేది లేదు, దాని మాధుర్యం తెలియట్లేదు. ఏం సంపాదిస్తే ఎంత ఖర్చు పెడుతున్నాం, పిల్లలకి ఇది ఇంత అని లెక్కేసుకుంటున్నారు. తిన్నామా, సంపాదించామా, తెల్లారిందా, పడుకున్నామా, మళ్ళీ అదే సర్కిల్లో పడిపోతున్నాం. నిజమే అమ్మ, మీరు అంటంలో తప్పే లేదు. ఒక బిజినెస్ మెంటాలిటీలో నింపుకొనే అని ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు అయితే కనిపించట్లేదు. ఓకే, బ్యాక్ టు ద పాయింట్. మేష రాశి వారికి ఏ రాశి వాళ్ళు తీసుకోండి. సో మేషరాశి గుణగణాలు ఫస్ట్ చెప్పుకుందాం. కొన్ని విషయాలు ఏంటంటే మేషరాశి వాళ్ళు ఎలా ఉంటారో అగ్నితత్వం రాశిది. సో కుజుడు అధిపతి. సో అంటే అగ్రెసివ్ పీపుల్, అగ్రెసివ్గా ఉండే వాళ్ళకి చాలా ఎమోషన్ పీపుల్ అనమాట. అగ్రెసివ్ అంటే ఏంటంటే ఎమోషన్, తనకు కావాల్సినట్టు చేసుకోవాలి, తనకు కావాల్సినట్టు సంపాదించుకోవాలి, నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, నా ఫ్యామిలీ ఎలా ఉండాలి అనే తత్వంతో ఉంటారు. డామినేషన్ అనేది 100% ఉంటుంది. ఏదైతే అగ్రెసివ్ ఎక్కడైతే ఉందో, ఎమోషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డామినేషన్ ఉంటుందన్న. అంటే ఈ రోజుల్లో దాన్ని డామినేషన్ అంటాం. అంటే మా రోజుల్లో దాన్ని క్రమశిక్షణ, బాధ్యత అనేవాళ్ళం. ఈ రోజుల్లో దాన్ని డామినేషన్ కింద తీసేసుకుంటారు. అంటే అహంకారం, గర్వము ఇవి చెప్తున్నారు పేర్లు. ఎందుకంటే సెల్ఫిష్ మెంటాలిటీ తప్పేం లేదు. తన ఫ్యామిలీ బాగుండాలి, తనకు ఫ్యామిలీలో ఏ విధంగా ఎటువంటి నష్టం రాకుండా చూసుకోవాలనే తత్వంలో వీళ్ళు టూ మచ్గా కొంచెం మాట్లాడతారు. నేను నా కుటుంబం, సో నాకు కావాల్సింది టైమింగ్స్, టైం టేబుల్స్, కొంచెం క్రమశిక్షణ, ఇది ఏమంటుందని మిలిటరీ వాళ్ళ రూల్స్ లాగా వీళ్ళు అన్నీ ఉంటాయన్నమాట. సో ఇంత ఎమోషన్ క్యారీ చేయాలి, అంతకన్నా ఎక్కువ ఎమోషన్ క్యారీ చేయాలి నేను అని అంట. చాలా మంది చూడండి, నేను ఇప్పుడే మా చెల్లెలు పెళ్లి చేశాను, దానికి ఇంత అమౌంట్ పట్టింది, అమ్మ ఇంకొక ఏం పెట్టి చెప్పకు ప్లీజ్ దయచేసి, నాకు నా వైఫ్ నా పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఇంక చూసుకోవాలని చెప్పి గట్టిగా స్ట్రాంగ్గా చెప్తుంటారు పిల్లలు. ఈ చెప్పేది ఏంటంటే ఆ ఎమోషన్ వాళ్ళు అంతకన్నా ఎక్కువ క్యారీ చేయలేరు అనమాట. అలాంటి పర్సన్స్ కి ఎలాంటి అమ్మాయిని ఇవ్వాలి, ఎలాంటి అబ్బాయిని ఇవ్వాలి అనేది మనం చూసుకోవాలి ఖచ్చితంగా. సో వాళ్ళ ఎమోషన్ ని బ్యాలెన్స్ చేయగల అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉండాలి. ఇప్పుడు టూ మంచిగా సెల్ఫిష్ గా మాట్లాడేశారు, తల్లిదండ్రుల దగ్గర అలా మాట్లాడకూడదు అని చెప్పి బ్యాలెన్స్ చెప్పగల క్యాపబిలిటీస్ ఎవరికి ఉంటాయి? ఎదుటివాడికి చాలా పేషెన్స్ ఉండాలి, అది అబ్బాయినా. సో అలా ఉండే రాసి మనం చూసుకోవాలి ఎప్పుడు కూడా. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాడు అంతే ఎమోషన్ ఉన్నా అంత మేనేజ్ చేసే క్యాపబిలిటీస్ వెళ్ళకున్నప్పుడు అది ఒక ఉన్నతమైన కుటుంబం అవుతుంది. 100% మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతారు వాళ్ళు. సో ఈ మేషరాశి వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఎవరంటే సింహరాశి. ఓకే, సింహరాశి వాళ్ళు చేసుకోవచ్చు. సింహరాశి వాళ్ళు వెల్ బ్యాలెన్స్డ్, ఎమోషన్ ని క్యారీ చేయగలుగుతారు, బ్యాలెన్స్ చేయగలుగుతారు కూడా. సో వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే అవతల అబ్బాయి చాలా స్పీడ్గా మాట్లాడి గట్టిగా మాట్లాడినా ఈ అమ్మాయి అనుకోండి వెంటనే అంటే మా వారికి కోపం కొంచెం ఎక్కువే,
కొంచెం దురుగ్గా మాట్లాడతారు, పట్టించుకోకండి, ఏమనుకోకండి, ఆయన చాలా ప్రేమ ఉంటుంది, కాకపోతే ఆయనకు ఉండే టెన్షన్లో అలా మాట్లాడారు అని చెప్పి చుట్టాలని బంధువుల్ని అందరినీ కూడా తిను మాట్లాడి మేనేజ్ చేయగలుగుతుంది. ఆ తర్వాత అతనికి కూడా అలా మీరు మాట్లాడడం వల్ల వాళ్ళు బాధపడతారు కదండి, మీ అత్తయ్య మావయ్య వాళ్ళు, మీ పిన్ని బాబాయిలు, వాళ్ళు ఎవరు బయట వాళ్ళు కాదు కదా, మన వాళ్ళే కదా, ఫోన్లేండి వాళ్ళు అడిగింది ఏదో కొంచెం మనం చేసి పెడదాం, ఇద్దాం, ఏమవుతుంది అని చెప్పగానే వాళ్ళు ఆలోచిస్తారు. కరెక్టే కదా, ఎవరి కోసం కాదు సంపాదిస్తుంది, నా ఫ్యామిలీ కోసమే కదా, నా ఫ్యామిలీ నేను గట్టిగా మాట్లాడి అరిచాను, అనవసరంగా చెడ్డవాడిని అవుతాను, ఈమె చెప్పింది కరెక్టే కదా అని చెప్పి వెంటనే తిని ఆలోచనలు వెళ్ళిపోతారు. సో మేషరాశి సింహరాశి ఎన్ని పాయింట్స్ ఇస్తారమ్మా అవుట్ ఆఫ్ 100? 100 పాయింట్స్. 100 పాయింట్స్. ఓకే, కొంచెం తక్కువ కంపాటబిలిటీ తీసుకోవాలి, తీసుకుంటే ఏ రాశి వాళ్ళు కంపేర్ చేయొచ్చు మనం మళ్ళీ మేషరాశి వాళ్ళకి మళ్ళీ ఇంకా తీసుకుంటే కొంచెం తక్కువ కంపాటబిలిటీ అంటే కన్యారాశి. ఓకే, కన్యారాశి వాళ్ళు తీసుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే కాస్త ఒక 60 మార్క్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే వీళ్ళకి ఉన్న అగ్రెసివ్కి వీళ్ళు కొంచెం దాన్ని వీళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు దాన్ని క్యారీ చేసుకోగలుగుతారు. అదేంటంటే వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు మాట్లాడేసుకుంటారు. ఇక్కడ ఏమవుతాయి, లాభ నష్టాలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో ఓకే, మా ఫ్యామిలీ అయితే నేను చెప్పాలి ఈయనకి, వాళ్ళ ఫ్యామిలీ అంటే ఆ మాత్రం వాళ్ళు తెలియదేంటి వాళ్ళ అబ్బాయి గురించి నేను చెప్పేది ఏముంది ఇక్కడ, మీ అబ్బాయి గురించి మీకు తెలుసు కదా అత్తయ్య గారు, ఎలా మాట్లాడతారు, దానికి నేనేం చేస్తాను అని తప్పించేసుకుంటారు. అలాగే అబ్బాయిలు అనుకోండి, మీ అమ్మాయి గురించి మీకు తెలిసిందే కదా, తన కోపం వస్తే ఎలా మాట్లాడుతుంది, మిమ్మల్ని మాట్లాడుతుంటే నన్ను ఇంకేం మాట్లాడుతుంది, ఆలోచించుకోండి అని చెప్పేసి. అదే వాళ్ళ వైపు వచ్చినప్పటికి కొంచెం మారిపోతుంది. సో అందుకని 80% కన్యారాశి వాళ్ళకి. ఓకే, మామూలుగా మన పెద్దవాళ్ళు జాతకాల్లో ఎవరికైనా సరే రాశి నుంచి రాశి చూసుకోమని చెప్తారు. ఏ రాశి నుంచి ఆ రాశి చూసుకోండి, తులారాశి చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్తాను. నేను 50 మార్క్స్ ఇస్తాను. 50 ఓకే, 50 మార్కులే. సో హాఫ్ ఆఫ్ ద హాఫ్ అంటే 50% వాళ్ళు ఒకసారి అరుస్తారు, 50% వీళ్ళు ఒకసారి అరుస్తారు. చూడండి, ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ తర్వాత మళ్ళీ కలిసిపోతుంటారు, అదే వీళ్ళు. ఓకే, సో ఈ రకంగా చూస్తే మేషరాశి వారు ఫస్ట్ ప్రిఫరెన్స్ సింహరాశి వారికి, సెకండ్ ప్రిఫరెన్స్ కన్యా రాశి, థర్డ్ ప్రిఫరెన్స్ అమ్మా మనకి తులారాశి వారు. ఓకే, సో మాక్సిమం ఇందులో సెట్ అవుతే బాగుంటుంది. అంటే ఏం ఒడిదుడుకులు ప్రతి సంసారంలో ఉండేదే కానీ మళ్ళీ మ్యాచ్అప్ అయిపోయే అవకాశాలు. అంటే ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటి, మన టాపిక్ ఏంటంటే ఇప్పుడు కంపాటబిలిటీ చూసుకుంటే 100% మ్యాచ్ అయిన వాళ్ళని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే రాశులు చూసుకుంటున్నాం కదా, అందువల్ల నేను మీకు ఇది చెప్పాను. సో మనకు మామూలుగా చూసుకుని 30 మార్క్స్ 20 మార్క్స్ వేసుకుంటే ఇంకా 12 రాశులు చేసుకుని వెళ్ళొచ్చు మరి ఒక్కొక్క రాశికి. ది బెస్ట్ మనం ఇవ్వాలి, బెస్ట్ 3 ఇద్దామమ్మా, ప్రతి రాశికి కూడా. చేసుకోకపోవడం ఒకటి ఇస్తాను నేను, అసలు చేసుకోకూడదు. కరెక్ట్, ఇది కూడా చెప్పాలి, అసలు చేసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి అసలు మ్యాచ్ అవ్వదు. మేష రాశి వారు అస్సలు చేసుకోకూడని రాశి వారు ఎవరు? మీనరాశి, వృషభ రాశి, ఈ 2 రాశులు చేసుకోవద్దు. మీన వృషభ రాశి వారికి అస్సలు పెళ్లికి సంబంధించి కానీ బిజినెస్ పార్ట్నర్షిప్ లో కానీ అస్సలు పొంతన కుదరదు. బిగ్ నో. వీళ్ళిద్దరిని తప్ప మిగతా అందరినీ చేసుకోవచ్చు. ఓకే, మిగతా అందరినీ కొన్ని కంపాటబుల్ చెక్ చేసుకొని ఒక 30 to 40 మార్క్స్ వేసుకుని చేసుకోవచ్చు. ద బెస్ట్ అయితే సింహరాశి, దొరికేలా అదృష్టవంతులే. మీకు ఆల్రెడీ సింహరాశి వాళ్ళు ఎవరైనా చేసుకుని ఉంటే వీళ్ళు చూసుకోండి. మేము నిజంగా ఎన్ని పాయింట్స్ మా ఇద్దరు రోజుకి అండర్స్టాండింగ్. చాలా మంది అంటారు, మా ఆవిడ ఏమందండి, నేను మా ఆయన కూడా ఏమన్నారు, ఇద్దరు జస్ట్ అలా వెళ్ళిపోతాం, మాకేం అలాంటి గొడవలు ఉండవు అంటారు. అవి ఖచ్చితంగా ఇలాంటి రాశులే ఉంటాయి, ఈ కాంబినేషన్స్ లో ఉంటాయి. అందువల్ల వాళ్ళు బెస్ట్ ఉంటారు అనమాట, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కపుల్ అవుతారు వాళ్ళు. సో ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా కపుల్స్ ఉన్నారా అట్లా మేషరాశి విత్ సింహరాశి, ఎవరైనా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఉంటే డెఫినెట్ గా కింద కమెంట్ చేయండి. అది బాగా ఎన్ని పాయింట్స్ పాజిటివ్ ఉంది మీకు అనేసి. అదే, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.